దేవుడికి తన గుణ కర్మ స్వభావాన్ని బట్టి అనేక నామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన నామము, నిజనామము ఓంకారము. ఓం అంటే ఆ, ఉ, మా అనే 3 అక్షరాల కలయిక ఓం. దీని యొక్క సంక్షిప్త అర్థము రక్షకుడు అని. ఓం అంటే మనము ఆ అంటే నోరు తెరుస్తాము, ఊ అంటే కొనసాగిస్తాము, మా అంటే మూసేస్తాము. అంటే ఓం అని ఈశ్వరునికి ఆ పేరు ఎందుకంటే సృష్టి స్థితి లయలు చేయవాడు కనుక ఈ అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక ముఖ్యమైన అర్థము వివరంగా ఏంటంటే ఆ నుంచి విరాట్, అగ్ని, విశ్వడు అనే 3 నామాలు వస్తాయి. ఓ నుంచి హిరణ్య గర్భుడు, వాయువు, తైజసుడు అనే 3 నామాలు వస్తాయి. ఇక మకార నుంచి ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అనే నామాలు వస్తాయి. అంటే ఆ నుంచి 3, ఓ నుంచి 3, మా నుంచి 3 నామాలు వస్తున్నాయి. ఇక ఆ నుంచి వచ్చే మొదటి నామము విరాట్. విరాట్ అంటే వివిధ బహు ప్రకారంబకు జగత్తును ప్రకాశపరచువాడు. ఈ రకరకాల జగత్తునంతా ఉత్పత్తి చేసినాడు, ప్రకాశపరుస్తున్నాడు కనుక అతని పేరు విరాట్. అగ్ని. అగ్ని అంటే సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు, తెలియుటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడు. అంటే నిజానికి మనము పూజించడానికి కానీ, తెలియటకు కానీ, పొందుటకు కానీ యోగ్యుడు ఆ ఈశ్వరుడే. అతన్ని తెలుసుకుంటేనే మన దుఃఖాలు దూరం అవుతాయి. అందుకే అగ్ని యొక్క అర్థము జ్ఞానస్వరూపుడు, సర్వజ్ఞుడు, తెలియుటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడు. ఇది ఆ నుంచి వచ్చే 2వ నామం. ఆ నుంచి వచ్చే 3వ నామము, ఆకారం నుంచి వచ్చే 3వ నామం ఏంటంటే విశ్వడు. విశ్వడు అంటే ఆకాశాది సమస్త భూతాలు అతని అందు ప్రవేశించుతున్నవి, లేక అతడు వాటి అందు వ్యాప్తుడై ప్రవిష్టుడవుతున్నాడు. అంటే 5 భూతాలు ఉన్నాయి: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. వీటన్నిటి యందు అతడు వ్యాప్తుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా అతని అందే ఉన్నాయి కనుక అతని పేరు విశ్వడు. విరాట్, అగ్ని, విశ్వడు అనేటి ఆకారం నుంచి వచ్చే 3 నామాలు. ఇక ఉకారం నుంచి వచ్చే నామాలు హిరణ్య గర్భుడు, వాయువు, తైజసుడు. హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతమైన లోకములకు అతడు గర్భము. అంటే ఈ సూర్యాది తేజవంతమైన లోకంలో అతని యందు ఉత్పన్నమై అతని యందు నివసిస్తున్నవి, అంటే వసిస్తున్నాయి. అంటే అతడి యందే ఉత్పన్నమైనాయి, అతడి యందే నివసిస్తున్నాయి. కనుక ఈ సూర్యాది నక్షత్రాలకు, స్వయం ప్రకాశ లోకాలకు అతడు గర్భం అంటువాడు కనుక అతని పేరు హిరణ్య గర్భుడు. ఉకారం నుంచి హిరణ్య గర్భుడు తర్వాత వచ్చే నామము వాయువు. వాయువు అంటే అతడు చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపజేయవాడు. అంటే ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నాడు, దీన్ని జీవింపజేస్తాడు, తర్వాత లయింపజేస్తాడు, అంటే ప్రళయ స్థితిలోకి కూడా తీసుకెళ్తాడు. బలవంతుల కంటే బలవంతుడు కనుక ఆ పరమేశ్వరుని యొక్క పేరు వాయువు అని కూడా ఉంది. ఇది కూడా ఉకారం నుంచి వచ్చే 2వ నామం. ఉకారం నుంచి వచ్చే 3వ నామము తైజసుడు. అతడు స్వయం ప్రకాశకుడై సూర్యాది తేజవంతమైన లోకాలను ప్రకాశపరుస్తున్నాడు కనుక అతని పేరు తైజసుడు. ఇలా ఆకారం నుంచి 3, ఉకారం నుంచి 3, తర్వాత మకారం నుంచి కూడా 3 నామాలు ఉన్నాయి. మకారం నుంచి వచ్చే 3 నామాలు ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు. ఈశ్వరుడు అంటే సత్య విచారశీల జ్ఞానము, అనంత ఐశ్వర్యం గలవాడు కనుక ఆ దేవుడి పేరు ఈశ్వరుడు. ఇది మొదటి నామము మకారం నుంచి వచ్చి ఈశ్వరుడు. తర్వాత ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే అతనికి ఎన్నటికీ వినాశము లేదు. ఎవరికి ఎన్నటికీ వినాశం ఉండదో వారిని ఆదిత్యుడు అంటారు. అలా ఎవరున్నారు?
ఈశ్వరుడు. ఈశ్వరుడుకి ఎన్నటికీ వినాశం లేదు కనుక అతని పేరు ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు. అతడు నిర్భ్రాంతుడు, జ్ఞానయుక్తుడు, సమస్త చరాచర లోక వ్యవహారంను ఉన్నట్టు తెలియవాడు కనుక ఆ ఈశ్వరుని పేరు ప్రాజ్ఞుడు. ఈ విధంగా మకారం నుంచి కూడా 3 నామాలు వచ్చాయి. ఈ విధంగా ఈశ్వరునికి ఓంకారం అనేది ముఖ్యమైన నామం, నిజనామం. దీని యొక్క ముఖ్యమైన అంటే ఆకారం నుంచి వచ్చే 3 నామాలు, ఓకారం నుంచి వచ్చే 3 నామాలు, మకారం నుంచి వచ్చే 3 నామాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓంకారం చేసేటప్పుడు ఈ నామముల యొక్క అర్థమును గుర్తుపెట్టుకొని ఓంకారం చేస్తే మనకు ఈశ్వరుని ఉపాసన జరుగుతుంది.